హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరేష్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అరబీ అక్షరమాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు మామూలుగా ఉర్దూ అక్షరమాల గురించి మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనము అరబీ అక్షరమాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అరబీ అక్షరమాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇది మామూలుగా ఎందుకు చేస్తున్నానంటే మీరు తెలుసుకోవడానికి మాత్రమే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే ఉర్దూకు అరబీకి చాలా డిఫరెంట్ ఉంటుంది. మామూలుగా ముస్లిమ్స్ మాట్లాడే భాష ఉర్దూ ఉంటుంది కదా, ఆ ఉర్దూ లాంగ్వేజ్కి అరబీ లాంగ్వేజ్కి చాలా డిఫరెంట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇది అరబీ లాంగ్వేజ్ అనేది దుబాయ్ కంట్రీలో మాట్లాడతారు. దుబాయ్, సిరియా అటు సైడ్ అనేది ఇది యూజ్ చేస్తారు. అదేవిధంగా ఈ లాంగ్వేజ్ అనేది బయటి దేశంలో అనేది ఎక్కువ వాడడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అరబీ లాంగ్వేజ్కి సంబంధించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. కాకపోతే మనం రాసే విధానం సేమ్ ఉర్దూకు అరబీకి సేమ్ ఉంటుంది. కాకపోతే వీరు మాట్లాడే దానిలో చాలా డిఫరెంట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ చూద్దాం. ఇది అలీఫ్. రాసే పద్ధతి ఉర్దూకు అరబీకి కొద్దిగా ఒకే తీరు అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, కాకపోతే వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది ఉర్దూకు అరబీకి. ఫస్ట్ ఇది అలీఫ్. సాత అంటారు దీన్ని తా అంటారు. ఇంకోటి ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన అర్థాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకొని మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ అర్థాల గురించి తర్వాత తెలుసుకుందాం. అదేవిధంగా బా కా హా హో జిమ్ నెక్స్ట్ ఇది జా. కానీ రాయడానికి సులభంగా ఉంది, కానీ అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. ఇది రా. ఇది జల్. దాల్. ఇది సీన్. ఇది దాద్. ఇది సాద్. ఇది గైన్. ఇది ఆయిన్. ఇది జా. ఇది ఒత్తుతా. ఇది కాఫ్. ఇది కాఫ్ అన్నమాట. పా, ఒత్తు పా. ఇది నూన్. ఇది మీమ్. ఇది లం. ఇది యా. ఇది వావ్. ఇది ఆ. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది మనం అరబీ అక్షరమాల గురించి తెలుసుకున్నాము. సేమ్ ఇది ఉర్దూ టైప్లో చూడటానికి ఇది ఉర్దూ టైప్లోనే ఉంది. చూడండి,
సేమ్ ఉర్దూ టైప్లోనే సేమ్ అరబీ లాంగ్వేజ్ ఉంది. కాకపోతే వీళ్ళు మాట్లాడే విధానం అనేది ఉర్దూకు అరబీకి చాలా డిఫరెంట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.